లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని హైదరాబాద్కి వస్తాం. ఆల్రెడీ సగం దూరం వచ్చిన, ఇంకా సగం దూరం ఉంది. గంట అవుతుంది బయలుదేరుతారు కదా, అందుకని చెప్పి పోతున్నా. అయిందని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతున్నాం. చూద్దాం ఎంతసేపట్లో పోతాం చూద్దాం. ఆల్రెడీ నేను బయలుదేరి గంట అవుతుంది. స్టార్ట్ అయింది మొత్తం. జాకెట్ లేదు ఏం లేదు, అట్లనే మేము వాళ్ళు హెల్మెట్ పెట్టుకొని మానవాడుతుంది. వెనకాల లగేజ్ కింద ఏం లేదు, కవర్ కింద ఇదే మానవాడగా అని చెప్పి పోతున్నా. కానీ నాన్న చూడదు ఇంకా గెలిచిన వాడుతుంది. నా ఫుల్ పడుతుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయాలి వాన పడుతుంది అని చెప్పి. అని తెలిస్తే మంచిగా బ్యాగ్ కవర్ ఇవర్ ఎంత ప్యాక్ చేసుకుని వస్తుండే. అట్లనే వస్తున్నా ప్రతిసారిగా. నేను ఎండో ఫుల్ కొట్టింది నేను బయలుదేరేటప్పుడు, ఏం రాదనుకున్నా. కానీ మొత్తం ఇదే వాన చుక్కలు కనబడుతున్నాయి. ఈ వానలో అయితే వెళ్ళిపోతుండే, నాకేం బాధ లేదు. కన్నా బ్యాగ్లో బట్టలు గిట్టలు అన్నీ ఉన్నాయి అని చెప్పి ఏం చేద్దాం. ఇప్పుడు తగ్గేదాకా ఆగాల. అమ్మ ఏదైనా చాయ్ బండి దొరికినా మంచి ఉంటుండే, చాయ్ అన్న తాగుతున్నా. సరే లైటే తక్కువైంది వాన, బయలుదేరుతాం. వాన పడుతుంది, బ్యాగ్ తడిచిపోతుందని నా భయం. కానీ వెళ్ళిపోదాం, ఏం చేస్తాం. వెనకాలనేమో ఇందాక ఫుల్ వాన పడ్డది, ఇక్కడ అసలు వాన లేదు. నేను అట్లనే వానలోనే వచ్చేసిన, పడితే వాడని అని చెప్పి. ఇక్కడ అసలు వాన లేదు. ఇక్కడ మొత్తం అట్లుంటుంది వెదర్ తోటి. హైదరాబాద్ ఇంకా 60 ఉంది. హైదరాబాద్ ఇంకా 60 ఉంది. మళ్ళా వాన స్టార్ట్ అవుతుంది. రింగ్ రోడ్ దగ్గర ఉన్నా, కరెక్ట్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నా, వాన స్టార్ట్ అయింది. మొత్తం జంగుల్ ఏందో మా వాన. వాన ఫ్లవర్ కింద ఇంతమంది ఉన్నారు. ఫుల్ వాన, ఏం చేద్దాం. వాన పడుతూనే ఉంది, వానలోనే పోతున్నాం. ఇక టైం లేదు, ఏం చేద్దాం. 5:20 అవుతుంది. ఎన్నిసార్లు అన్నా వాళ్ళ టైం 5:20 అవుతుంది. అందుకని చెప్పి వెళ్ళిపోతున్నా వానలోనే. తడిసరి వచ్చింది, ఇక పోయి ఆరబెట్టుకోవాలి. ఏం చేద్దాం, ఆరేసుకున్నాం.